చంపేసే అంత సీరియస్గా ఉంటుందా కూల్ డ్రింక్? అసలు కూల్ డ్రింక్ అంటే ఏంటి అసలు? ఇట్ లైక్ స్లో పాయిజన్ అండి. ఎవ్రీ ఆర్గాన్ సఫర్ అవుతుంది. డేంజరస్ కాంపోజిషన్ ఏముంటుంది దాంట్లో? ఇంత కూల్ డ్రింక్లో ఇంత షుగర్ ఉంటుందండి, అండ్ కెఫెన్ ఉంటుంది, అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంత కెమికల్ బేస్డ్ని 200 ml మనం కూల్ డ్రింక్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 25 to 30 grams ఉంటుంది షుగర్. జస్ట్ 200 ml లోనే 200 ml మనం ఆపుతామా? 200 ml తీసుకొని ఇంకొద్దిగా తాగుతున్నాం. కూల్ డ్రింక్స్ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్. సో నాలుక దాటిన తర్వాత అది పాయిజనే. ఆ అడ్వర్టైజ్ చేసేటటువంటి హీరోలు చాలా అద్భుతంగా, చాలా అందంగా అలా తాగుతూ చాలా స్టైలిష్గా కనిపిస్తుంటారు. నిజ జీవితంలో అంటే రియాలిటీలోకి వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దీన్ని ముట్టుకోరు. Changed in my life is cutting down on sugar. में शुगर डाला है अच्छा नहीं है शुगर is the most addictive substance in the world. I'd agree करूंगी. I think sugar is the biggest poison in the world. షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ టాక్సిక్ ఈ బాడీలో. ఒక యాక్టర్ని యాక్టింగ్ స్కిల్స్ వరకే ఇష్టపడాలి. మోర్ దెన్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారని తెచ్చుకొని మనం తాగేసి లేనిపోని. టీత్ కూడా పాడైపోతే కూల్ డ్రింక్స్ తాగితే అని నేను చదవడం జరిగింది. ఎంతవరకు నిజం? ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. సో ఎనామిల్ డ్యామేజ్ అవుతే ఏమవుతుంది? గమ్స్ వీక్ అయిపోతాయి, నోట్ నుంచి స్మెల్ అండ్ గమ్స్ నుంచి బ్లడ్ రావడం, ఇవన్నీ. షుగర్ ఫ్రీ అని అంటే మరి దాంట్లో షుగర్ లేకుండా ఉంటుందా? నమ్మచ్చా వాటిని? ఇప్పుడు ఏమంటుందంటే దీంట్లో వేసే కెమికల్స్ కంటే కొద్ది తక్కువ కెమికల్స్ వేస్తారు అంతే. సో దాంట్లో కూడా యాసిడ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, దాంట్లో అన్నీ ఉంటాయి. లివర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది కూల్? ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2. ఏమవుతుంది ఫ్యాటీ లివర్ వస్తే? మనకి ఇంటెస్టైన్ ఎంత ఇంపార్టెంటో లివర్ కూడా అంత. అది మనకి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, మెటబాలిజం డౌన్ అయిపోతుంది బాడీలో మొత్తం. అంటే కూర్చోండి షగుఫ్తా గారు. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. గుడ్. అయితే ఎండలు బాగా ఉన్నట్టున్నాయి. అవును, చాలా. ఆల్మోస్ట్ 38 to 40 degrees వరకు. చాలా ఎండలుగా ఉన్నాయి. చాలా ఎండను పడొచ్చారు. ఇదిగోండి కూల్ డ్రింక్ తాగండి, కొంచెం కూల్ అవుతారు. చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? చంపేయడం ఏంటి మేడం? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఈరోజు మాట్లాడేదే దీని గురించి, కూల్ డ్రింక్ గురించేనా? అసలు చంపేసే అంత సీరియస్గా ఉంటుందా కూల్ డ్రింక్? ఇట్ లైక్ స్లో పాయిజన్ అండి. స్లో పాయిజన్. ఇప్పుడు మనం చాలా మంది అంటుంటారు మేము రెగ్యులర్గా తీసుకుంటున్నాం మాకేం కాదు కదా అంటుంటారు. బట్ ఎలా ఉంటుందంటే సమస్య ఒకటేసారి అంటే చిన్న సమస్యగానే వస్తుంది స్టార్టింగ్లో, అది రాను పెద్ద సమస్యగా మారుతుంది. డీటెయిల్గా చెప్పండి మేడం. ఇవాళ రేపు మనం చూసుకుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, అందున ఈ ఎండాకాలంలో ఒక్క కూల్ డ్రింక్ పడితే మాత్రం అబ్బా రిలీఫ్ వచ్చేసిందిరా బాబు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరేమో అది స్లో పాయిజన్ అంటున్నారు. ఏంటి అంత స్లో పాయిజన్గా ఉండడానికి అంత డేంజరస్ కాంపోజిషన్ ఏముంటుంది దాంట్లో? అసలు కూల్ డ్రింక్ అంటే ఏంటి అసలు? సో బేసికలీ కూల్ డ్రింక్ అనేది అందరికి తెలుసండి. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎంత హార్మ్ఫుల్లో ఎవ్రీ ఆర్గాన్ సఫర్ అవుతుంది. సో బేసికలీ ఇందులో ఉన్న కాంపోజిషన్ అలాంటిది. అండ్ ఇప్పుడు ఎలాగా మనం షుగర్ని ఎంత యాంటీగా చూస్తున్నాం, షుగర్ తీసుకోవద్దండి అంటున్నాం. సో డయాబెటీస్ వల్లే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అవగాహన వచ్చింది ఈ జనరేషన్ వాళ్ళకి. షుగర్స్ తీసుకుంటే ఏదో రకంగా ఇట్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే చైల్డ్ ఒబేసిటీ అని చెప్పేసి రకరకాల సమస్యలు అని తెలుసు మనకి. బట్ ఇక్కడ కూల్ డ్రింక్ ఆల్మోస్ట్ సో మనకి ఏంటంటే షుగర్, ఇక్కడ కాంపోజిషన్ చూసుకుంటే షుగర్తో ఫుల్లీ షుగర్ అండ్ కెఫెన్ ఉంటుంది, అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంత కెమికల్ బేస్డ్ని మనం ఏం చేస్తాము, మనకేంటంటే టెంపరీ రిలాక్సేషన్ అంతే. ఇప్పుడు మనం ఏదైనా బిర్యానీ తినడానికి కూర్చున్నాం, సమ్ పార్టీ జరుగుతుంది, ఆ పార్టీలో బిర్యానీ ఎంత మ్యాండేటరీ దానికంటే డబల్ మ్యాండేటరీ కూల్ డ్రింక్ లేకపోతే ఆ పార్టీ అది అవమానంగా చూస్తారు. అంతే. లేకపోతే ఏదో లైక్ ఒక ఏదో అంటారు ఆ కైండ్ ఆఫ్ ఒక ధనవంతులు కూల్ డ్రింక్ పెట్టుకుంటే అన్న థాట్లో ఉన్నారు జనాలు. సో కూల్ డ్రింక్ అనేది ఎలాంటిదండి అసలు? మనం ఇంత కెమికల్ బేస్, ఇంత ఆర్టిఫిషియల్ కలర్స్, ఇంత లిక్విడ్ ఫామ్లో మనం ఈ షుగర్ ఎప్పుడైతే తీసుకుంటామో ఇమీడియట్గా అబ్జర్వ్ అయిపోయి లోపల మన బాడీలో ఎన్నో రకాల డయాబెటీస్లు ఇంకా రకరకాల కంప్లైంట్స్ వస్తుంటాయి అన్నమాట. సో HFCS అనే షుగర్స్ అంటే న్యాచురల్ షుగర్ కాదు. సో ఇది డెఫినెట్గా చాలా ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ షుగర్స్ ఎట్లా అసలు అటు నాలిక నుంచి చూసుకుంటే ప్రతి లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రతి ఆర్గాన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది? సో బేసికలీ ఇది యాసిడ్ అండి. సో అంటే కూల్ డ్రింక్స్ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్. మనకి వేసిన వెంటనే చాలా అంటే ఒక ఎనర్జీ వచ్చినట్టు. సో నాలుక దాటిన తర్వాత అది పాయిజనే. మనం నాలుక దాటుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? రిలాక్సేషన్, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది.
నాలుక దాటిన తర్వాత ఆ మంట ప్రతి ఒక్కరికి కనపడుతుంది. ఆ మంటకి నోరు ఓపెన్ చేసి గాలి వదులుతారు చాలా వరకు అవును. మనం తీసుకుంటున్నప్పుడు. ఎందుకంటే ఆ నోరు ఓపెన్ చేసి గాలి వదలలేదు అనుకోండి, ఇక్కడెక్కడ స్ట్రక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత యాసిడ్ తీసుకోవడం ఎందుకు, ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సరే నాలుక నుంచి మౌత్లోకి వెళ్ళి ఆ మౌత్లో సలైవాలో కలిసి అది మనకి ఆహార నాళం ద్వారా స్టమక్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఇంటెస్టైన్లోకి వెళ్ళి ఇదంతా ఫామ్ అవుతుంటుంది. ఇది మనకు ఒక ఇంటెస్టైన్ అనేది ఇలా ఉంటుంది మనకి ప్రొసీజర్. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఇలా ఉంటుంది. మనము దీంట్లో ఇంత షుగర్స్ ఇప్పుడు పర్ పర్సన్, ప్రతి హ్యూమన్ పర్ డే అట్లీస్ట్ 20 grams to 22 grams కంటే మోర్ దెన్ షుగర్స్ తీసుకోవద్దు. బట్ 200 ml మనం కూల్ డ్రింక్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 25 to 30 grams ఉంటుంది షుగర్. జస్ట్ 200 ml లోనే 200 ml మనం ఆపుతామా 200 ml తీసుకొని ఇంకొద్దిగా తాగుతుంటాం. దానివల్ల ఏమవుతుందండి? సో నేను చెప్తున్నాను, మనకి పిల్లలకి స్పెషల్లీ ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మా పిల్లలు నాకు భయం వేస్తుందని భయపడుతున్నారు మీరు. నా పాప ఉంది అని అంటే ప్రతిరోజు ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తే తప్ప అది మాట వినే పరిస్థితి లేదు. ఇట్లా చాలా మంది ఇళ్లలో కూడా ఇదే సీన్ ఉంది. సో ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నేను ఆల్రెడీ డంప్ చేసేసా దాని స్టమక్లో. సో ఫ్యూచర్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందండి పిల్లల్లో? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎలా అంటే ఇది మనం ప్రతిరోజు రెగ్యులర్గా ఇస్తూ ఉంటే మన పిల్లల్లో మనం గమనించవచ్చు. ఎక్కడైనా చిన్న పిల్లలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందా? యాసిడిటీ ఉంటుందా? కాన్స్టిపేషన్ ఎవరికైనా ఉంటుందా? జుట్టు రాలడం ఎక్కడ చూసారా? పిల్లల్లో స్కిన్ డార్క్ అవ్వడం చూసారా? ఇవన్నీ కంప్లైంట్స్ కనపడుతున్నాయి. స్పెషల్లీ పెద్దవాళ్ళలో కంటే చిన్నపిల్లలు మన బాధ్యత. స్పెషల్లీ పేరెంట్స్ కోసం చెప్తున్నాను ఈ వీడియో. పిల్లల్ని హెల్దీగా ఉంచాలి. హెల్దీగా లేకపోతే వాళ్ళు అన్హెల్దీ అయితే బాధపడేది ఎవరు? మనమే. రాత్రి పగలు మేలుకొని మెడిసిన్స్ వేసి పొట్ట మీద తడి క్లాత్లు వేసి ఇంకా రకరకాల ఆ సేవ చేయలేక మనం అలిసిపోతుంటాం. అలిసిపోవడం ఎందుకు? పిల్లలు సిక్ అవ్వడం ఎందుకు? వాళ్ళ ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం ఎందుకు? మనం ముందు నుంచి అవగాహన ఉంది కదా మనకి. ఇన్ని కెమికల్ ప్రోడక్ట్ పిల్లలది ఏముంది? అమాయకమైన మనస్తత్వం. వాళ్ళకి ఏది చూస్తే అది దాగాలనిపిస్తుంది. ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇంకా అదొక దారుణం. అడ్వర్టైజ్మెంట్ అన్న పాయింట్ మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఆ అడ్వర్టైజ్ చేసేటటువంటి హీరోలు చాలా అద్భుతంగా, చాలా అందంగా అలా తాగుతూ చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉంటారు. నిజ జీవితంలో అంటే రియాలిటీలోకి వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దీన్ని ముట్టుకోరు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని చాలా నీచంగా చూస్తారు. ఆ హీరో బాగుండాలని వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే మనమే ఎక్కువ యాజ్ ఫ్యాన్స్ చాలా అసలు భలే వాడి కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. వాడు బాగుండాలని వాడి సినిమాలు చూస్తూ ఉంటాం, వాడికి పాలాభిషేకాలు చేస్తూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డే వాడు మాత్రం నీ గురించి కానీ నీ హెల్త్ గురించి కానీ 0% ఆలోచిస్తాడు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు మేడం? డెఫినెట్గా అండి. ఇప్పుడు చూడండి, మనము ఒక యాక్టర్ని యాక్టింగ్ స్కిల్స్ వరకే ఇష్టపడాలి. మోర్ దెన్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారని తెచ్చుకొని మనం తాగేసి లేనిపోని. ఈవెన్ దో యాక్టర్స్ కూడా ఒక అవగాహన ఉండాలి. వాళ్ళు కూడా ఇంత రెస్పాన్సిబిలిటీ, అంటే నా ఫ్యాన్స్ ఇంతమంది చూస్తున్నారు నా మూవీస్, వాళ్ళ హెల్త్ నా రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఒక అడ్వర్టైజ్ చేస్తున్నాడు, ఒక అట్లీస్ట్ ఒక జ్ఞానం ఉండాలి ఒక మనిషికి. ఆ జ్ఞానం, ఇప్పుడు నువ్వు తాగవు, నువ్వు మనుషుల మీద రుద్దడం ఎంత ఘోరం అండి అసలు. అంటే అందరూ అలా లేరు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చూసుకుంటే ఆయన విరమించుకున్నారు. కరెక్ట్ కాదు, నేను ఇది తీసుకొని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఆ ఎండార్స్మెంట్ నుంచి బయటకు వచ్చేసారు. రజనీకాంత్ గారండి, ఆయన ఏమైనా అంటే క్యూ కడతాయి అసలు ఇటువంటి యాడ్స్ అన్ని కూడా. అంటే ఇటువంటి ప్రోడక్ట్స్ ని ఒక్క ప్రోడక్ట్ ని కూడా ఎప్పుడు ప్రమోట్ చేసిన పాపానికి పోలా. కానీ కొంతమంది మాత్రం పెద్ద పెద్ద స్టార్స్ గా వెలుగుతున్న వాళ్ళు మాత్రం చేస్తారు. డెఫినెట్ గా అండి. కొంతమందికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే నా ఫ్యాన్స్, వాళ్ళకి ఏమైనా హామ్ అయితే నాది అది రెస్పాన్సిబిలిటీ. ఎక్కడో ఇప్పుడు 100 కోట్ల మందిలో ఎవరికి ఏమవ్వకపోయినా ఒకరైనా సరే ఏదైనా ఆ ప్రాబ్లమ్ తో బాధపడ్డారనుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ కర్మ ఎవరికి? వాళ్ళకే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా కర్మ అనేది బూమరింగ్ తిరుగుతూనే ఉంటది. కర్మ రిటర్న్స్. డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని అది హెల్దీ అని కాకుండా అన్హెల్దీ అని తెలిసి నువ్వు తీసుకోకుండా జస్ట్ నీ ధనం కోసం నీది కోసం దీన్ని ప్రమోట్ చేసి జనాలకి ఇవ్వడం వల్ల, ఎస్పెషల్లీ పిల్లలండి, పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు ఏదో ఒక టీవీలో చూస్తుంటారు అడ్వర్టైజ్మెంట్. ఈ మధ్య పిల్లలు ఎవరైనా మొబైల్ చూస్తున్నారు. మనం పేరెంట్స్కి అది కూడా మొబైల్ తగ్గించండి. అన్నెసెసరీ అవన్నీ చూసి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి చాక్లెట్స్ కావాలంటారు, కూల్ డ్రింక్స్ కావాలంటారు. అవి దాని గురించి మనకు తెలియాలి. తెలుసుకొని వాళ్ళకి చెప్పి అట్లీస్ట్ మనం ఇవి తేవడం ఆపేసేయాలి. ఇంటికి తెస్తేనే కదా తాగుతారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే కదా పిల్లలకి ఇవ్వడం, మనము తాగడం, వచ్చిన రిలేటివ్స్కి ఇవ్వడం. అంటే లైక్ ఇంకా అదొక కైండ్ ఆఫ్ మనం ట్రెడిషన్ లోకి వెళ్ళిపోయాం. ఇంకొకటి మేడం, ఇప్పుడు మనం కూల్ డ్రింక్ తీసుకునేది వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? ఏదైనా బాగా ఎక్కువ తినేసాము, గ్యాస్ అంతా పట్టేసింది, కూల్ డ్రింక్ తాగితే గ్యాస్ రిలీజ్ అయిపోతుంది, బర్బ్స్ వచ్చేస్తాయి, అందుకని తీసుకుంటాం అని అంటున్నారు. మీరేమో అసిడిటీని ఫామ్ చేస్తుంది అని అంటున్నారు. అసలు నిజం ఏం చేస్తున్నారు మరి? బర్బ్స్ రూపంలో బయటకు వస్తుంది, మాకు రిలీఫ్ అనిపిస్తోంది, కానీ గ్యాస్ ని క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. ఎట్ ఎ టైం డ్యూయల్ రోల్ ఎలా ప్లే చేస్తుంది? బేసికలీ మీకు తెలియదు ఏంటంటే ఒక స్లో పాయిజన్. ఇది ఏంటంటే బర్బ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అంటే అంత
తట్టుకోలేనంతగా లోపల గ్యాస్ని ఫామ్ చేసేసింది లోపల. My God. ఒక నీటి బుడగల్లాగా పైకి తన్నేస్తుంది. ఆ బర్బ్ కూడా మీరు గమనించండి, వేడిగా అనిపిస్తుంది. వేడిగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మంట పుట్టినట్టు అనిపిస్తుంది. Correct. మనకి బర్బ్ అంటే తేనుపు వచ్చేసింది, పొట్టలో సెటిల్ అయిపోయింది ఫుడ్ అనుకుంటాం. Correct. ఒక ప్లేట్లో అన్నం తీసుకోనో సంథింగ్ బిర్యానీ తీసుకొని దాంట్లో పెప్సీ కలిపి మెత్త కలిపి తినగలుగుతామా? అదే మన పొట్ట కూడా అమాయకురాలదండి పాపం. అది ఏం చేసుకోగలుగుతుంది, దాంట్లో ఎన్ని మిక్స్ చేయగలుగుతుంది? ఇప్పుడు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావద్దు, నొప్పులు రావద్దు, జుట్టు రాలద్దు, నరాల బలహీనతలు రావద్దు, ఏవి రావద్దు. కానీ మేము తినేవంతా చెత్త. ఎక్కడి నుంచి బాడీ బేర్ చేయగలుగుతుంది? Correct. ఒకటేనండి, నేను స్పెషల్లీ చెప్తున్నాను కూల్ డ్రింక్స్ గురించి. అండ్ కూల్ డ్రింక్స్లో ఏమేమి వేస్తున్నామో క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇది ఒక కెమికల్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ. ఓకే, మనకి ఇది తీసుకోవడం స్లోగా. ఇప్పుడు నేను చెప్పాను పర్ పర్సన్ ఇన్ని గ్రామ్స్ కంటే మోర్ దెన్ తీసుకోవద్దు. ఒక 200 ml కూల్ డ్రింక్లో మనకి ఆల్మోస్ట్ 25 to 30 grams అంత షుగర్ ఉంది. ఆ షుగర్ ఏం చేస్తుంది లోపల? మనం ఇన్సులిన్ ఏం చేస్తుంది? మనం ఇన్సులిన్ గ్లూకోజ్ని మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి ఎక్కడైతే షుగర్స్ ఉన్నాయో దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని దాన్ని ఎలిమినేట్ చేసేలాగా చేయాలి. Correct. సో మీరు మోర్ దెన్ రోజుకి 22 to 25 grams కంటే మోర్ దెన్ ఇస్తే ఏం చేస్తుంది? ఇన్సులిన్ డ్యామేజ్ అవుతుంది. ఇన్సులిన్ డ్యామేజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ చేసి అలిసిపోతుంది. ప్యాంక్రియాస్ అదేం చేస్తుంది? నువ్వు ఇంకా నేను ఎంత చెప్పినా నువ్వు వినేటట్లేదు. అవయవాలు ఎలాంటివంటే మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయంటే, నువ్వు మంచి ఫుడ్ ఇచ్చేంత వరకు నీకు స్వర్గ పంచుల వరకు తీసుకెళ్తాయి. నువ్వు చెడు ఫుడ్ ఇచ్చావా నరకానికి ద్వారం ఓపెన్ చేసేస్తాయి. నరకానికి దారిటే. ఎగ్జాక్ట్లీ. అదే నేను అసలు ఈ ప్రోగ్రామ్ కూడా స్వర్గం నరకమే. మనం మంచి ఫుడ్ చూస్ చేసుకొని మనకి కనపడినంత హెల్దీ కాదు, మనం వండుకొని హ్యాపీగా తిని మైండ్ఫుల్గా పాజిటివ్గా తింటున్నప్పుడు కూడా మనం మొబైల్ చూస్తూ టీవీలు చూస్తూ తినకుండా నమిలి తినాలి. పళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు? నమలడానికి. నోట్లో సలవా ఇచ్చింది ఎందుకు? ఆ నమిలిన తర్వాత ఆ సలవా ఫుడ్ మిక్స్ అయ్యి ఈసోఫాగస్లోకి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి ఆ డైజెషన్ అయ్యి మనకి చాలా మంది ఏం చేస్తున్నామంటే, సో ఇది కూల్ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ మనం తినే పద్ధతి కంప్లీట్గా డిఫరెంట్. మనం నోరుని యూజ్ చేయట్లేదు, నమలకుండా పొట్లకి వేసేసి ఆ కూల్ డ్రింక్లు కూడా అలా పొట్లకి వేసేసి ఆ నమలని ఫుడ్ ఈ కూల్ డ్రింక్స్ రెండు మిక్సప్ అయిపోయి పొట్లకి అది ఆల్మోస్ట్ ఏ ఫుడ్ అయినా సరే 2.5 to 3 hours డైజెషన్ అవ్వాలి. ఈ డైజెషన్ అవ్వక స్టమక్లో ఉండిపోయి ఇదేమవుతుంది? ఆల్మోస్ట్ మనం తినకుండా ఉంటాం ఆ 3 hours to 4 hours. ఆకలి లేకపోయినా ఎదురుగా కనపడుతుంది, 3 hours ఎందుకు తినని చెప్పేసి ఇంకోటేస్తాం. ఆ స్టమక్లో డంప్ చేసిందంతా ఏమవుతుంది? ఒక పాయిజనస్గా మారిపోయి అది పేగుల్లోకి వెళ్ళి ఆ పేగుల్లోకి వెళ్ళిన ఫుడ్ న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడ ఉంది న్యూట్రిషన్? అదర్ ఇంత సాచురేటెడ్ ఫ్యాట్లు, షుగర్లు, కెఫెన్లు అండ్ ఇంత యాసిడ్స్, ఇంత ఆర్టిఫిషియల్ కలర్స్, కార్బనేషన్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇన్ని వేసింది మనం తాగి అండ్ దాంతో పాటు జంక్ ఫుడ్లు, ఈ మ్యాగీలు, ఇంకా పిజ్జాలు, ఎక్కడైనా సరే హెల్దీ అనేది ఉందా? సో హెల్దీగా లేనప్పుడు మనం ఆరోగ్యం కూడా హెల్దీగా ఉండాలనుకోవడం చాలా రాంగ్. రైట్. ఆర్గన్స్ మీద ఒకవేళ మనం మాట్లాడుకుంటే, టు స్టార్ట్ విత్ టీత్ కూడా పాడైపోతే కూల్ డ్రింక్స్ తాగితే అని నేను చదవడం జరిగింది. ఎంతవరకు నిజం? బేసికల్లీ నేను చెప్పాను మీకు యాసిడ్స్ ఉంటాయి ఇందులో. సో దీనివల్ల ఏమవుతుంది? ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. సో ఎనామిల్ డ్యామేజ్ అవుతాం ఏమవుతుంది? గమ్స్ వీక్ అయిపోతాయి, పళ్ళ నుంచి స్మెల్ రావడము, నోట్ నుంచి స్మెల్ అండ్ గమ్స్ నుంచి బ్లడ్ రావడం, ఇవన్నీ మీకు 1 day రాదండి. ఇది ఏదైనా ఓవర్ ఎ పీరియడ్ మీరు డైలీ తీసుకుంటుంటే ఆల్మోస్ట్ 3 to 4 months ఏదో ఒక మనం చూస్తాం బాడీలో. అలా అని చెప్పి డైలీ తాగుతారంటే మీకు ఆ 3 నెలల తర్వాత వచ్చే ప్రాబ్లము అది మీరు బేర్ చేయలేరు. అందుకని డైలీ ఎప్పుడో ఒక్కసారి ఏదో అకేషనల్గా ఏదో తీసుకుంటే ఓకే, కానీ వాడు తీసుకుంటూ అది ఒక అడిక్షన్ లాగా కన్వర్ట్ అయితే మాత్రం ఇట్ లీడ్స్ టు type 2 డయాబెటీస్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది? దీంట్లో ఫ్రక్టోజ్ ఎక్కువైపోతే మనకి ఏమవుతుంది? మన లివర్లో సెల్స్లో బాగా ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది. ఆ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతే grade 1 ఫ్యాటీ లివర్, grade 2 ఫ్యాటీ లివర్ అండ్ type 2 డయాబెటీస్. ఇంకొకవేళ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడము, దానివల్ల మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడము, దానివల్ల ఏమవుతుంది? ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవడం, బరువు పెరిగిపోవడం. ఎందుకు బరువు పెరుగుతున్నాం అన్న ఆలోచనలు ఎక్కువ అయిపోగలది, కోపం వచ్చి టెన్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ బాడీలో ఒక సోడియం కంటెంట్స్ ఎక్కువ అయిపోయి బీపీలు రావడం. ఒకటి కాదండి, టాప్ టు బాటమ్ మన జుట్టు నుంచి టోస్ వరకు ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్కి మంచి హెల్దీ ఫుడ్ ఇస్తేనే హెల్దీగా ఉంటాయి. అన్హెల్దీ ఫుడ్ ఇస్తున్న కొద్ది అబ్నార్మల్ కంప్లైంట్. లివర్ అనే ఆర్గాన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. లివర్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తుందంటే, స్కిన్ మీద ఏదైనా చిన్న మాయిశ్చరైజర్ రాస్తేనే 7 పొరల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి లివర్ మీద ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా డంప్ చేసేయటమే. లివర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది కూల్ డ్రింక్? సో బేసికల్ ఏంటంటే ఇది ఇప్పుడు గ్లూకోజ్ కానీ షుక్రోజ్ కానీ ఏం చేస్తుంది? మనం సెల్ల సమూహం లివర్
సో ఇది ఏదైతే మనం ఎక్కువ తీసుకుంటా ఉంటామో లివర్లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లివర్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి, మెటబాలిజం స్పీడ్ చేయాలి, దాని పని చాలా ఉంటుంది. అది పాపం అది పని చేసి అలిసిపోతుంటే మీరు ఇంకా ఈ అన్హెల్దీ ఫుడ్ ఇచ్చి ఈ ఫ్రక్టోజ్ అంతా ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి మన లివర్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ లివర్ డ్యామేజ్ అయింది అనుకోండి, మొత్తం అదే కదా మెయిన్. మన మిషన్ ఇప్పుడు ఇంజన్ ఎలాంటిదో మనకి ఇంటెస్టైన్ ఎంత ఇంపార్టెంటో లివర్ కూడా అంత ఇంపార్టెంట్. అది మనకి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, మెటబాలిజం డౌన్ అయిపోతుంది బాడీలో మొత్తం. అంటే ఎలాంటి సమస్త రోగాలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన బాడీ అనేది ఇమ్యూనిటీ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ మనం తీసుకుంటున్న ఫుడ్ లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మంచిని రిసీవ్ చేసుకోవాలి, చెడుని ఎలిమినేట్ చేయాలి. ఇది మన ప్రొసీజర్. మనకి ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే ఎక్కడి నుంచి మన యాంటీబాడీ స్ట్రాంగ్ గా ఉంటేనే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం తినే ఫుడ్ అంతా చెత్త ఫుడ్ అయ్యా, లివర్ పని చేయకపోయా, ఎందుకంటే ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయిపోయా, ప్యాంక్రియాస్ పాపం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి అలిసిపోయి దాని రెసిస్టెన్స్ పెరిగిపోయి అది కూడా ఏమవుతుంది, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ లో పడిపోయింది. అది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ పేగులు కూడా ఇప్పుడు ఎవరన్నా సరే మనకు తినే ఫుడ్ ఆహారం కరెక్ట్ గా ఉంటేనే మనకి ఏమవుతుంది, పేగుల ద్వారా మోషన్ నీట్ గా పాస్ అవ్వాలి. ఇక్కడ పేగుల్లో కాన్స్టిపేషన్ కూడా ఏర్పడుతుంది. అయితే డెఫినెట్ గా అండి, మీరు ప్రతిరోజు కూల్ డ్రింక్స్ తాగే ప్రతి ఒక్కరిలో, పిల్లల్లో పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరిలో గమనించండి, రెగ్యులర్ గా కూల్ డ్రింక్ తాగే వాళ్ళలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఫస్ట్ టీత్ పావడం స్టార్ట్ అవుతాయి. టీత్ పాడైతే ఏముంది, మనం అన్నం అంతా నమిలి తినేది టీత్ నుంచి, మౌత్ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, పేగులే, మన ఈసోఫేగస్ ఆహారనాళం, దాని నుంచి స్టమక్ వెళ్ళాలి, దాని తర్వాత పేగులకి వెళ్ళాలి. ఇదే కదా మన ప్రొసీజర్. మనం స్టార్టింగే మౌత్ నుంచి టీతే పాడవుతున్నాయి అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ఎంతసేపు పడుతుంది పాడవడానికి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం చెడు అనే దాన్ని దూరంగా పెట్టాలి. స్పెషల్లీ కూల్ డ్రింక్స్, షుగర్స్ ఆల్మోస్ట్ నింపి ఉంటాయి దీంట్లో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నాకు ఎప్పుడైనా హెడేక్ అనిపించింది అని, ఫ్యాటిక్ కానీ లేకపోతే ఇట్లా హెడేక్గా అనిపించి ఏదైనా తలనొప్పి భారంగా అనిపించినప్పుడు ఒక కూల్ డ్రింక్ తాగితే ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది. మరి అలా ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది కదా అని దానికి కొంచెం ఎంతో కొంత తలనొప్పనంగానే ఫస్ట్ దివ్య ఔషధం ఆ కూల్ డ్రింకే. ఎంతవరకు కరెక్ట్ ఇట్లా తీసు? సో నేనేమంటే ఒక డ్రగ్ అడిక్షనే అంటాను కూల్ డ్రింక్ అనేది. ఇప్పుడు మందుకి అలవాటు పడాల్సిన అవసరం లేదు. నేనంటే కూల్ డ్రింక్ అలవాటు పోయినప్పుడు కూడా మందులకి డ్రగ్లకి అడిక్ట్ అయినంత డేంజరస్ అంట నేనైతే. సో దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా చూపిస్తుందేమో, దీని స్లో పాయిజన్ ఒకసారి కొట్టేస్తుంది. ఏదైనా టెంపరీ రిలీఫ్ వచ్చేదాన్ని దేని నమ్మద్దు, ఇన్స్టెంట్ని నమ్మద్దు. పేరులోనే ఉంది ఇన్స్టెంట్ రిలీఫ్ అని. సో ఆ ఇన్స్టెంట్ దాన్ని నమ్మద్దు, పర్మనెంట్ ఉండాలి ఏదైనా సరే. రెండిట్లో మీకు ఏది కావాలి, ఇన్స్టెంట్ కావాలా పర్మనెంట్ కావాలా? పర్మనెంట్ కావాలి. సో పర్మనెంట్ మనం నమ్ముదాం. సో ఇది తీసుకున్న వెంటనే రిలీఫ్ ఇస్తుంది, బట్ లోపలికి వెళ్ళాక ఎంత డ్యామేజ్ చేస్తుందో మనం ఇంకా తెలుసుకున్నా కూడా తప్పు చేసామనుకోండి, అది ఎగ్జాక్ట్లీ. పిల్లల విషయంలో పిల్లలకి దయచేసి చెప్తున్నాను, పిల్లలకి మాత్రం కూల్ డ్రింక్స్ మనం తెచ్చి ఇంట్లో పెడితేనే వాళ్ళు తాగుతారు, తేవడం ఆపేసేయండి. ఎందుకంటే ప్రపంచం మారాలి అనుకోవడం చాలా పొరపాటు. అది ఎంత మారుతుందో ఏమో మనకు తెలియదు. అట్లీస్ట్ మన ఇంటిని మనం మార్చుకోవాలి. మనం ఇంట్లో తేవడం అనే ప్రతి సరుకు అనేది, మనం తీసుకుంటున్న సూపర్ మార్కెట్ నుంచి వస్తున్న వస్తువు కానీ ఎక్కడి నుంచైనా సరే మనం తెస్తున్న వస్తువు, అది ఇంటి లోపలికి వచ్చాక అది హెల్దీగా ఉండాలి, పిల్లలు చూసిన వెంటనే తినేట్లాగా ఉండాలి. మనం అది అంటే ఇంత ఆర్టిఫిషియల్, ఇంత షుగర్స్ కలిసి తినేసి పిల్లల ఆరోగ్యం పాడైపోయి వాళ్ళ లివర్ ప్రాబ్లమ్, వాళ్ళకు బాధపడితే ఏం అర్థం లేదు. అంతే కదా. ఇంత విన్న తర్వాత కూడా ఈ చేతిలో ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది, తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తుంది. షగుఫ్తా గారు, మనకి ఇంత అవేర్నెస్ వచ్చేసింది, షుగర్ ఇలా తీసుకోకూడదు, ఇట్లా మీలా డాక్టర్స్ చాలా మంది చెప్తూ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉన్నారు. సో మనం కొనేవాడికి ఎంత తెలివి ఉంటే అమ్మేవాడికి ఇంకా తెలివి ఉంటుంది కదా. సో అందుకని షుగర్ ఫ్రీ కూల్ డ్రింక్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. షుగర్ ఫ్రీ అని అంటే మరి దాంట్లో షుగర్ లేకుండా ఉంటుందా? నమ్మచ్చా వాటిని? డెఫినెట్గా అండి. అది ఇప్పుడు ఏమంటుందంటే మోడిఫికేషన్ అంతే. ఇప్పుడు ఏమంటుందంటే దీంట్లో వేసే కెమికల్స్ కంటే కొద్ది తక్కువ కెమికల్స్ వేస్తారు అంతే. సో దాంట్లో కూడా యాసిడ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, దాంట్లో అన్నీ ఉంటాయి. ఏది కూల్ డ్రింక్, అది డైట్ కూల్ డ్రింక్ కానీ నార్మల్ కూల్ డ్రింక్ కానీ ఏదైనా సరే మన బాడీకి అది హార్మ్ఫుల్లే. బట్ ఇది ఇమీడియట్ గా అంటే స్లోగా 3 months లో మనకి డేంజర్ చేస్తే అది 6 months లో డేంజర్ చేస్తుంది అంతే. సో బేసికల్లీ ఇప్పుడు మనము ఒక కూల్ డ్రింకే, అది డైట్ కూల్ డ్రింక్ కానివ్వండి, ఈ కూల్ డ్రింక్ కానీ, సో మనం తాగుతున్నాం, ఓకే, మనకి ఎంత హార్మ్ఫుల్ అనేది మనకి స్లోగా మనకు తెలుస్తుంది. స్లో పాయిజన్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వాష్రూమ్స్ కడుగుతుంటాం కదా. సో ఇంట్లో వాష్రూమ్స్ మన హెల్దీ అన్హెల్దీ తీసుకుందాం. సో హెల్దీ ఫుడ్ అనుకోండి, ఇప్పుడు బటర్ మిల్క్ వేసి కడగలుగుతామా? వాష్రూమ్ కడగలేము. పాలేసి కడగలుగుతామా? బార్లీ వాటర్ కానీ కోకోనట్ వాటర్ వేసి కడగలుగుతామా? కడిగితే అంత క్లీన్ అవుతుందా? క్లీన్ అవ్వదు. బట్ ఇదే కూల్ డ్రింక్ తీసుకొని వేసి కడగండి,
కడగండి, క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఇప్పుడు చాలా ఇన్స్టా రీల్స్ లో కూడా వస్తుంటాయి. సో కూల్ డ్రింక్ వేసి కడిగితే పాత్ర చాలా షైనీ అయిపోతుంది. ఎంత కెమికల్ ఉంటే అది జరుగుతుంది. అంతే కదండి. ఇప్పుడు స్టమక్ ఎంత సెన్సిటివ్ పార్ట్, దాన్ని మనం కడిగేయాల్సిందా? మనం ఫాస్టింగ్ ఉండి హెల్దీ ఫుడ్ ఉంటే ఆటోమేటిక్గా అది క్లీన్ చేసుకొని హెల్దీగా ఉంటుంది. ఇంత యాసిడ్స్ వేస్తే అది లోపల బర్న్ అయిపోతుంది. సో మనం ఏదైనా వాష్రూమ్ని అంత అంటే మనము డైలీ యూజ్ చేసే వాష్రూమ్ని కడగడానికి కూల్ డ్రింక్ వేసి కడుగుతూ ఉంటాం. అంటే ఎంత డస్ట్ ఎంత చెత్త అనేది మనం తెలుసుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు సైన్స్ చెప్పొచ్చు, దాంట్లో ఏమేమి వేస్తున్నామో తెలుసు. దీనికన్నా కూడా ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నాను. సరళంగా చెప్పారు, అందరికీ అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే సోడాలో ఏమి ఉండవు కదా, కలర్స్ ఉండవు, తర్వాత షుగర్స్ కూడా ఉండవు కదా అని కూల్ డ్రింక్ ప్లేస్ లో సోడాని కూడా ఆప్ట్ చేస్తూ ఉంటారు. సోడా కూడా డేంజరస్ అయినా? డెఫినెట్ గా డేంజరస్ అండి. నేనేమంటున్నా అంటే సోడా కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా మోస్ట్ డేంజరస్. దయచేసి అమ్మేవాడికి తెలివి ఉంది, అతి తెలివి ఉంది, అమ్మాలని ఎంతో ప్రయత్నించి మనల్ని అమ్ముతున్నాడు, మనం కొంటున్నాం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. దయచేసి ఇవన్నిటిని బంద్ చేసి న్యాచురల్ అండి, కొబ్బరి బొండం వాటర్ తీసుకోండి, బార్లీ వాటర్ తీసుకోండి, సబ్జా వాటర్ తీసుకోండి. అండ్ ఎంత షుగర్ కేన్ జ్యూసెస్ ఉన్నాయి, ఎంత న్యాచురల్ ఫార్మ్స్ ఉన్నాయి ఇవన్నీ. సో చాలామంది ఇంకో కొద్ది తెలివైన వాళ్ళు ఉంటారనమాట. మనం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొబ్బరి బొండం కూడా కెమికల్స్ వేస్తున్నారంట కదా, షుగర్ కేన్లో కూడా కెమికల్ వేస్తున్నారంట కదా. మనం బేసికల్లీ ఇంకా ఆ వర్స్ట్ కేసెస్ అనమాట. ఒక మనసుకి మంచిగా అనిపించే వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా మనం అమ్ముతున్నాం, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, మన ఆపోజిట్ వ్యక్తిని హెల్దీగా ఉంచాలి. సో మ్యాక్సిమం కెమికల్స్ బేస్ అనేవి చాలా రేర్ ఉంటాయి హెల్దీ ప్రోడక్ట్స్లో. సో కంపారిటివ్లీ ఇప్పుడు డేంజరస్ 100% కన్నా కూడా అది అంటారు అట్లా. సో కెమికల్స్ లేనివి కొబ్బరి బొండం వాటర్. సో అంటే బటర్ మిల్క్, హ్యాపీగా బటర్ మిల్క్ తీసుకోండి, కొబ్బరి బొండం వాటర్ తీసుకోండి. అండ్ షుగర్ కేన్ జ్యూసెస్ ఉన్నాయి, బార్లీ వాటర్ ఉన్నాయి, సబ్జా వాటర్ ఉన్నాయి, మన తాటి ముంజలు ఇప్పుడు అద్భుతం అండి. ఆ తాటి ముంజల్ని ఒక 2 లీటర్స్ వాటర్ లో 2-3 తాటి ముంజలు వేసేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగండి. మీరు చలువ అండ్ గట్టి ఎంత ఫ్లష్ క్లీన్ అవుతుంది అంటే గట్ క్లీన్ అయిపోతుంది. అసలు ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో స్పెషల్లీ ఫర్ సమ్మర్ లో తాటి ముంజల్ని రెగ్యులర్గా 1 లేదా 2 రెగ్యులర్గా తీసుకోండి. అండ్ నీళ్ళలో ఇన్ఫ్యూజ్ చేసుకొని కూడా, అంటే నీళ్ళలో నానబెట్టి ఆ నానబెట్టిన వాటర్ తాగండి. వితిన్ 3 to 4 డేస్లో మీకు వేడి ఎక్కువగా ఉందా, వేడి తగ్గుతుంది, మోషన్ సాఫ్ అవ్వలేదా, మోషన్ సాఫ్ అవుతుంది, అండ్ ముఖం మీద పింపుల్స్ తగ్గుతాయి, అండ్ బాడీ హైడ్రేటెడ్గా మంచి స్మెల్ ఉంటుంది. వడదెబ్బలు అవి కూడా తగలకుండా ఉంటాయి. వడదెబ్బ అంటే ఇప్పుడు మనం 38 to 40 degrees జరుగుతుంది ఎండలో. సో ఈ ఎండల్లో మనం ఇంత వేడి తాకిడి తట్టుకోవాలంటే ఇవి చెత్తవన్నీ తీసుకునే బదులు మంచిగా న్యాచురల్ ఫామ్ కొబ్బరి బొండం నేచర్ ఇచ్చింది చాలండి. మనం వేసిన వెంటనే వాష్ చేసేవి కాదు, వేసిన వెంటనే వాష్ చేయనివి మన ఇంటర్నల్ గా బాగా పనిచేస్తాయి. సో కాబట్టి హెల్దీగా బటర్ మిల్క్ తీసుకోండి, ముంజల్ వాటర్ తీసుకోండి, అండ్ బార్లీ వాటర్ తీసుకోండి, సబ్జా చియా సీడ్స్ వాటర్ తీసుకోండి, కొబ్బరి బొండం వాటర్ తీసుకోండి. దే ఆర్ ద వెరీ హెల్దీ. మనం ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల మనకి ఇమ్మీడియట్ రిలాక్సేషన్ కాదు, లోపలికి వెళ్ళి కూల్ చేసి అండ్ మనం త్రూఅవుట్ ద డే బాడీ బ్యాలెన్స్ చేసి హైడ్రేటెడ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. అబ్బాబ్బా ఎంత కలర్ఫుల్ గా ఉంది మేడం, మంచి వయ్యారంగా ఉన్నాయి. వచ్చిందండి వయ్యారిలాగా వయ్యారంగా ఉన్నాయి. కలర్స్ ఏమో ఇలా అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. సో చెప్పండి, ఇది ఎట్లాంటి హానిని తీసుకొస్తుంది? ఇన్ని కలర్స్, ఇన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ అండి, ఇన్ని ఆర్టిఫిషియల్ కలర్స్. ఇప్పుడు మ్యాంగో జ్యూస్లని 100 రకాలుగా అమ్ముతున్నారు. మనం హెల్దీ మ్యాంగో జ్యూస్, ఓకే, ఈ ఇప్పుడు బయట దొరికే మ్యాంగో జ్యూస్, ఈ 2 పక్కన పెట్టి ఈ రోజు ప్రిపేర్ చేసి రేపు మార్నింగ్ కల్లా వెళ్ళి చూద్దాము. హెల్దీ జ్యూస్ లో ఫంగస్ ఫామ్ అయిపోతుంది వెంటనే. సో తాగలేం పొద్దునే. ఇది మాత్రం అసలు మీరు 4 రోజుల నుంచి అలాగే ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయి. ఇది అన్హెల్దీయే. సో ఒకటి పెట్టిన మనం ఇప్పుడు చెప్తున్నాను కదా, ఫ్రెష్గా పెట్టిన ఫ్రూట్ సాయంత్రం కల్లా పాడైపోతుంది. అండ్ అది తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం బేసికల్లీ చెప్పాలంటే. ఈ ఇంత ఆర్టిఫిషియల్ కలర్స్, ఇంత కెమికల్ ఇవన్నీ వేసుకొని లోపల బాడీ వేసుకొని లోపల అవయవాలన్నీ డ్యామేజ్ అయ్యే బదులు దయచేసి చెప్తున్నాను, ఇలాంటి కలర్ఫుల్ ప్రోడక్ట్స్ ని తాగడం ఆపేసేయండి, హెల్దీగా ఉంటాం. శత్రువులు ఎక్కడో లేరు, ఇదిగో ఇక్కడే పక్క పొంటే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. బేసికలీ మనం ఏంటంటే ఇవి అన్ని కలర్ఫుల్ గా తెచ్చి ఫ్రిడ్జ్ ని కలర్ఫుల్ గా ఉంచుతాం. ఈ కొంతమంది ఫ్రిడ్జ్ టూర్ అని చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే నేను చూడాలనిపిస్తుంది ఎన్ని కలర్ఫుల్స్ ఉన్నాయి. సో నేను ఫిక్స్ అయిపోతా, ఓకే మీకు దగ్గరలో జీవితం మాత్రం డార్కే. సో వాళ్ళు తాగడం పక్కన పెట్టండి, ఇటు ఆ పిల్లలకి ఇచ్చి పిల్లల ఆరోగ్యం పాడు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు చూడండి, దయచేసి బంధువులు చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళారనుకోండి ఏదైనా మజ్జిగ అడగండి, కోకోనట్ వాటర్ అడగండి. దయచేసి ఇలాంటివి పెట్టినప్పుడు మీరు తాగడం మొహం ఇటు పెట్టి
మీరు దాకంటే మా ఆరోగ్యాన్ని పాడు చేయండి, దయచేసి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పండి డైరెక్ట్ గా. ఎందుకంటే అండి ఇప్పుడు ఏదో మనం మొహమాటం కొలిది ఇంత తాగేసి వస్తామా, ఆ రోజు మొత్తం బాధపడేది మనమే, అవునా కాదా? ఎందుకు బాధపడడం, ఎందుకు తాగడం? Right. సో బాడీకి కంఫర్ట్ ఇచ్చిన ఫుడ్డే తినండి. అన్కంఫర్ట్గా ఉండి తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఏదో వాళ్ళని ఆనందపరచాలని చెప్పి మనం బాధపడితే బాగోదు. మీరు నరకంలో ఉండొద్దు, వాళ్ళని నరకంలోకి తీసుకెళ్ళొద్దు. పద్మిని గారు ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? లేచి సెల్యూట్ చేయాలేమో అనిపిస్తుందండి, ఎందుకంటే జెండా కదా, జెండా కలర్. భారతదేశాన్ని పాడు చేసేది అర్థం అంతా ఇదే. ఆ. సో అందరు ఇష్టపడి తాగుతున్నారు కానీ ఆల్మోస్ట్ భారతదేశం ఆరోగ్యపరంగా వెనకబడి ఉంది అంటున్నారు కదా. మనం చూస్ చేసుకున్న ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్స్ అండ్ షుగర్స్ ఇన్ని ప్రోడక్ట్స్ వేసుకునేవి మనం లోపల తిని మనతో పాటు ఓవరాల్ ప్రపంచం పాడవుతుంది. సో కాబట్టి ఇలా ఫ్లాగ్ లాగా కనపడే ఈ కలర్ఫుల్ ప్రోడక్ట్స్ ని తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అనేది మంచిది కాదు. షుగర్ అంటున్నారు కదా షగుఫ్తా గారు, ఇప్పుడు దీంట్లో ఎంత షుగర్ ఉంటుంది? సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో మనము మామూలుగా ఇప్పుడు షుగర్ అనుకోండి, మనం అనుకుంటాం కూల్ డ్రింక్ లో ఇంతే షుగర్ ఉంది అనుకుంటాం. కానీ మనం ఇప్పుడు ఒక జస్ట్ 200 ml షుగర్ లో కూల్ డ్రింక్ లో 200 ml ఈ బాటిల్ కూల్ డ్రింక్ లో ఆల్మోస్ట్ ఏంటి మేడం 5 to 6 స్పూన్ షుగర్ ఉంటుంది ఆల్మోస్ట్. మై గాడ్, ఈ సాలిడ్ ఫామ్ అండి, ఇది లిక్విడ్ ఫామ్ లో తీసుకున్నాం అనుకోండి, అబ్జర్వ్ చేసుకోలేదు మన బాడీ, దానివల్ల ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి దానివల్ల ఏమవుతుంది type 1 డయాబెటీస్. ఎందుకు రావు చెప్పండి? ఇంత షుగర్ ఒకటేసారి తినగలుగుతామా? అసలు వెగత పడుతుంది ఇంకా దీనికంటే ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న బాటిల్ తాపం కదా, పెద్ద బాటిల్ తాగడం అలవాటు కదా. దీనికి ఒక ఆల్మోస్ట్ 1 గ్లాస్ అంత షుగర్ అనుకోండి పెద్ద బాటిల్ అయితే. అంత మామూలుగా తాగేస్తాం అసలు, జస్ట్ ఒక 20-30 సెకండ్స్ జాలి తాగేయడానికి. బట్ అంత షుగర్ మనం తినగలమా? వెగత పుట్టేస్తుంది. పోనీ షుగర్ ఒకటే ఉందా? ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, కెఫెన్ ఉంది, దీంట్లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఇన్ని ఉన్నాయి. ఒక షుగర్తో పాటు ఇన్న కెమికల్ బేస్ తీసుకున్నామంటే ఎంత డేంజరస్ అండి మన బాడీకి. సో మనం ఏమనుకుంటున్నాం, ఇంత కూల్ డ్రింకే కదా తాగేద్దాంలే ఏమవుతుంది, పిల్లలు కదా. ఎవరైనా సరే బిర్యానీ తింటున్నప్పుడు ఒకటితో ఆపం కదా, చాలా తీసుకుంటాం, 2-3 కూడా తాగే వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ ఇంత కూల్ డ్రింక్లో ఇంత షుగర్ ఉంటుందండి, ఇంత షుగర్. ఈ షుగర్తో పాటు ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, ఫాస్ఫరిక్ యాసిడ్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. సో దీంతో ఈ షుగర్స్తో పాటు అంత కెమికల్ తీసుకొని మన లోపలికి వేసుకొని ఇంత హార్మ్ఫుల్ చేసుకోవడం ఎందుకు? అండ్ ఇది ఒక పిల్లలకి స్పెషల్లీ, ఇప్పుడు పిల్లల్లో ఏమంత అరిగింపు ఉంటుందండి, చిన్న పిల్లలకి వాళ్ళకి అలవాటు చేసేసారు బిర్యానీ కాంబినేషన్ కూల్ డ్రింక్ కంపల్సరీ. డెఫినెట్లీ. అండ్ స్మోక్ చేసే వాళ్ళకి కూడా ఒక సిగరెట్ తాగుతావా, ఒక కూల్ డ్రింక్ తాగుతాం. ఎంత హార్మ్ఫుల్ అండి చెప్తున్నాను. ఆల్రెడీ సిగరెట్టే పెద్ద హార్మ్ఫుల్ అండి, దాని కూల్ డ్రింక్. సో దయచేసి చెప్తున్నాను, మీకు ఇప్పుడు ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఇది స్లో పాయిజన్ లాంటిది. రాను ఇట్ లీడ్స్ టు సో మెనీ కంప్లైంట్స్. యంగ్ జనరేషన్లోనే మనం డయాబెటీస్లు చూస్తున్నాం, బీపీలు చూస్తున్నాం, ఒబేసిటీ చూస్తున్నాం, అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కిడ్నీ ప్రాబ్లమ్స్తో డయాలసిస్ అని ఎన్ని రకాల కేసెస్ అండి చిన్న వయసు పిల్లలకి. సో ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అనేది మీరు తీసుకుంటున్న ఫుడ్ వల్లే. అది కూడా స్పెషల్లీ ఇంత చెత్త ఫుడ్, ఇంత చెత్తగా తీసుకున్న డ్రింక్స్ వీటన్నిటి వల్ల. సో మనకి ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూస్తున్నారు కదా, మనకు ఫేవరెట్ హీరో చేస్తున్నాడు కదా, సో అది చూపిస్తున్నప్పుడు మనం తాగుతున్నప్పుడు ఆ ఫేవరెట్ హీరోనో హీరోయిన్ ఊహించుకొని మనం తీసుకుంటాం కదా. దయచేసి వాళ్ళు ఒక డ్రాప్ ఆఫ్ కూల్ డ్రింక్ కూడా తీసుకోరు. మీకు అది తెలుసు, చాలా వీడియోస్లో కూడా మీరు చూస్తుంటారు, ఎక్కడైనా వీడియోస్లో ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటారు. అసలు షుగర్స్ నో షుగర్ అంటుంటారు. వాళ్ళే తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ధనవంతులు అవ్వాలని చెప్పి వాళ్ళు రకరకాలు అమ్ముతున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, మనం ఎందుకు ఇది చేసుకోవడం? దయచేసి అవగాహన వచ్చిన తర్వాత కూడా మరీ పొరపాటు చేసామనుకోండి, హార్ట్ మన చేతుల్లో లేదు, లివర్ మన చేతుల్లో లేదు, కిడ్నీ మన చేతుల్లోంచి పోయింది అని ఫిక్స్ అయ్యి మీ ఆరోగ్యం మీరు పాడు చేసుకుంటాం ఫ్యూచర్లోనే ఫిక్స్ అయ్యి తీసుకుంటారా? అది మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఫిక్స్ అయ్యకుండా మనం తాగుతూ ఒకసారి ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడతాం చూడండి, అది తట్టుకోలేము. దయచేసి ఇంత క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, మనం చాలా డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాం, వెజిటేబుల్స్ గురించి చెప్పాం, న్యాచురోపతి పద్ధతి గురించి చెప్పాం, ఇవన్నీ హెల్త్ వైజ్గా చాలా మంచివి అండ్ హెల్తీగా ఉండడానికి చాలా చెప్పాం. బట్ ఇంత కెమికల్ ప్రోడక్ట్స్, ఇన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్న కూల్ డ్రింక్ బేసిక్ ఒక్క చిన్న దాని గురించి ఇంత డిప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఇలాంటివి ఎన్నో రకాల ఐస్ క్రీమ్స్ అవి ఇవి తీసుకుంటున్నాం. దయచేసి అవన్నీ ఆపేసి, జంక్ ఫుడ్స్ ఆపేసి హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి ఆరోగ్యాన్ని. అప్పుడే మనం బాగుంటాం, భారతదేశం కూడా బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి. హీరోలు తాగుతారేమో, కానీ ఇవి తాగితే మనం జీరోలం అయిపోతాం. డోంట్ టేక్ యువర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ గ్రాంటెడ్గా హెల్త్ని తీసుకుంటే నరకానికి దారిటే.